ప్రియా నీ తల్లి కాకపోతే నా ఇంటికి నీకు ఏ సంబంధం ఉంటుంది? తాళి సంబంధం, భర్త సంబంధం, అత్తింటి బంధం. నీ బతుకు తేలాకే ఈ బంధాలన్నీ. అదే మరి, నీ తప్పు తెలిసాక కూడా ఎవరికి చెప్పకుండా కప్పిపుచ్చి నువ్వు లేనిపోని విషయాన్ని కావాలని పెద్దది చేసి పంచాయతీ పెట్టాలని చూస్తున్నావు. నా కొడుకు కోసం నేను ఏదైనా చేస్తాను, అది నా ఇష్టం. నీ ఇష్టమైన అవతలి వాళ్ళని కష్టపెట్టదు దుర్గా. ఏ కాస్త ఆలస్యం అయ్యుంటే అది అయ్యేది, ఈ ముద్దులేమయ్యేవి. నువ్వు ఆపుతావన్న కాన్ఫిడెన్స్, ఆపినందుకు థ్యాంక్స్. అందుకే నోర్ముయ్. ముద్దుతోనా? అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏం చెప్తున్నావురా? నా వల్ల కాకపోయింటే ఏం చేసేవాడివి? ఆఖరి నిమిషంలో ఆత్మహత్య. నీకేమైనా పిచ్చా? పంపనంటావేంటి? అదేం మాట వదినా, పంపించకుండా ఏం చేస్తావు? ఏదో ఒకటి చేస్తాను. మీ అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు. అవసరం లేదంటూ దాటేయడం కాదు, చెప్పాలి. ఏంటి చెప్పాలి చెప్పాలి అని నీ దబాయింపేంటి? వెళ్ళవతలకి. అత్తయ్య పంపకు అంటుందంటే తన బుద్ధి నాకు అర్థమైంది. ఏమర్థమైందా నీకు? నేను ఆదిత్య కలిసి ఉండకూడదు అని, దాన్ని మా మధ్యలో పెట్టాలని. ఇది పలానా అని తెలిసేదాకా ఇది నా దృష్టిలో పాపిష్టిదే, పనికి మారిందే, విసిరేసిన పాపమే. వదినా, కోపానికి కూడా హద్దు పద్దు ఉండాలి. అన్నవి చాలు, చేసింది చాలు. దాన్ని ఇంకొక మాట అంటే మాత్రం ఊరుకునేది లేదు. ఏంటి ఏంటి అంత కోపం పొడుచుకొస్తోంది? నువ్వు కననప్పుడు ఇది నీకు కాంతే కదా. పోనీ దీని జన్మదాతలు నీకు దానమిచ్చిన వాళ్ళెవరో చెప్పు. ఎంత గౌరవం ఉన్నవాళ్ళో, ఏ పూర్వపరాలు ఉన్నవాళ్ళో తెలుస్తుంది కదా నాకు కూడా. ఏంటి తెలిసేది? అది నా కూతురే. అదేదో వాగిందని దాన్ని పట్టుకుని వెళ్లాడతారే. దాని మాటలేమన్నా దేవుని వచనాలా, శాస్త్ర ప్రవచనాలా? కాదు, తమరివి వచనాలు ప్రవచనాలు కాదు అని నేను ఒట్టేసి చెప్తాను. నువ్వు చెప్తావా? చెప్తావా? ఏంటి ఏంటి ఒట్లు ప్రమాణాలు? ఏంటి? నువ్వు బాగు. ఏంటి దుర్గమ్మ, నీకు ఆదిత్యతో నా పెళ్లి ఇష్టం లేక నాన్న రభస చేసావు. ఇప్పుడు వీళ్ళ పెళ్లి ఇష్టం లేక ఇలా అడుగుతున్నావా? యాగి చేస్తున్నావా? నీకు నచ్చినా నచ్చకపోయినా నేను ఆదిత్య మొగుడు పెళ్ళాలం. ఇదిగో లక్ష్మి రాహుల్ మొగుడు పెళ్ళాలు. నెల తప్పిన దీనికి పెళ్ళవడమే ఎక్కువ. ఏదో జరిగిపోయిన తప్పు రాహుల్కి గుర్తొచ్చింది కాబట్టి దీని బతుకు ఒడ్డున పడింది. సంతోషించక అడుగడుగున ఇలా ఏదో ఒక అవాంతరం కలిగించాలని చూస్తావేంటి? అయినా దిష్టి తీయడానికి పుట్టు పూర్వోత్తరాలతో పట్టింపు లేదు దుర్గమ్మ. నాకు పట్టింపు ఉందే. ఏంటి పట్టింపు? ప్రియ తన కూతురే అని చెప్తుంది కదా. అబ్బో, దొంగలు నిజమని ఒప్పుకుంటారా? వదినా, అరిస్తే అబద్ధాలు నిజం అయిపోవు ప్రియా. ఎవరు ఎవరి మీద అరుచుకోవాల్సిన పని లేదు, దేనికి అభ్యంతరాలు పెట్టాల్సిన అవసరం లేదు. ఎవరు కాదనుకున్నా తులసి ఈ ఇంటి ఆడపడుచని మేమనుకుంటున్నాం. ఆ హోదా ఇస్తున్నాం. పేర్లు చెప్పి కొత్త జంటని గడప దాటమని చెప్పు తులసి. విన్నావు కదా వెంకటలక్ష్మి, నేనేంటో నా పొజిషన్ ఏంటో.
ఆ, పేనుకు పెత్తనాలు ఇవ్వడం అంటే ఇదే. నువ్వు నోరు మూసుకోవే వెంకటలక్ష్మి. పిన్ని దాన్నోరు ఎందుకు మోయిస్తావు? కాపురం చేయాల్సిన ఇంట్లో ఇలా నోరు పారేసుకోవడం పద్ధతి కాదని. ఆ మాత్రం తెలియకపాయే. లేడీస్ ఫస్ట్. చెప్పవే, మీ వారి పేరు చెప్పు. నేను చెప్పను, నాకు ఇష్టం లేదు. ఏమన్నా? మీరుండండి అంకుల్. అది ఇష్టం లేదు మొర్రా అంటుంటే మధ్యలో నీ బలవంతం ఏంటే? అలా అనడం తప్పు కదా? ఇందాక ఏదో తెలీదు అన్నట్టున్నారు. దీనికి వర్తించే మాటలు దీనికి వర్తించవా? ఇదైతే మా ఇంట్లో నోరు పారేసుకోవచ్చా? అంటే నేను కాపురానికి అంగీకరించినట్టు నువ్వు అంగీకరించినట్టేనా? మా భార్య భర్తల మధ్య ఇలాంటి అయిష్టాలేమీ లేవుగా. ఏ దేనిలాగా నీకు పుట్టుపూర్వోత్తరాలు ఏమైనా ఉన్నాయా? ఆ మాటే అనొద్దు అంటున్నాను వదినా. అమ్మా నువ్వు బాగు. ఇదిగో వెంకటలక్ష్మి, నేను ఒకటి చెప్తా విను. ఇష్టం లేదు అని 10 సార్లు అంటా అని అంత కష్టంగా ఎందుకు చేసుకున్నావో, ఎందుకు మీ నాన్న చేయాల్సి వచ్చిందో లోకానికి డప్పు కొట్టుకుని చెప్పినట్టు అవుతుంది. ఊరికే గింజుకొని మీ పరువు మీరే తీసుకోకండి. చుప్పని చప్పుడు చేయకుండా ఉంటే గుట్టిగా బతకొచ్చు, లేకపోతే వీధిలో తలెత్తుకుని తిరగలేవు. చెప్పవే వెంకటలక్ష్మి. ఇప్పుడు అబ్బాయి పేరు చెప్పాలి. రాహులు నేను వచ్చాం. ఇప్పుడు అబ్బాయి చెప్పాలి. లక్ష్మి నేను వచ్చాం. పదండి పదండి, లోపలికి పదండి. పదండి పదండి. రండి. ఉమ్. ఏంటన్నయ్య ఇది? వదిన మాటి మాటికి నీ పుట్టు పూర్వోత్తరాలు తెలియవు, ఎవరి బిడ్డవో తెలియదు అని తులసిని అలా అంటుంది. మళ్ళీ ఇంకోసారి వదిన మాట అన్నదంటే నేను ఊరుకునేది లేదన్నయ్య. ఇప్పటిదాకా నువ్వు చూసిన ప్రియ వేరు, నువ్వు చూడబోయే ప్రియ మరోలా ఉంటుంది. నువ్వే నా చెల్లెలేనా అని ఆశ్చర్యపోవాల్సి వస్తుంది. ఏం చేస్తావమ్మా? ఒకటంటే 100 అంటాను. ఆవిడ నోరు కన్నా పెద్దగా నేను అరవగలనని తెలిసొచ్చేలా చేస్తాను. ఊరుకుంటున్న కొద్దీ మరీ దాన్ని చిన్న చూపు చూస్తుంది, తీసి పారేస్తుంది. అది ఎలా భరిస్తుందో కానీ నేను మాత్రం సహించలేకపోతున్నాను. నీ పెంపకం కదా, అంతా నీ ఊపికే వచ్చింది దానికి. నన్నన్నా ఊరుకుంటాను గాని దాన్ని ఇంకొక మాట అంటే ఉపేక్షించేదే లేదు. పోయి దాని కాపురం కూల్చాలని చూస్తే చేతులు ముడుచుకుని కూర్చుంటానా? దాని భవిష్యత్తు కోసం, కాపురం నిలబెట్టడం కోసం ఎవరినైనా ఎదిరిస్తాను, ఎంత దూరమైనా వెళతాను, దేనికైనా తెగిస్తానన్నయ్య. లేదమ్మా, అది ఎప్పుడు మారుతుందా అని ఆలోచిస్తున్నా. కుంపట్లో కలువలు పూయడం జరగని పని అన్నయ్య. వదిన మారదు. మనం నోరు తెరిచి ఆమె నోరు మూయించాలి, అప్పుడే వదిన తగ్గుతుంది. మనం తగ్గితే మన నెత్తినెక్కి స్వారీ చేస్తుంది. అయితే ఈసారి అదేమైనా వాగితే నీకన్నా ముందు నేనే దాని మూతి మీద వాత పెడతా, సరేనా? నువ్వా? ఏంటి నువ్వేనా అని అంత ఆశ్చర్యంగా అడుగుతున్నావు? చేతగాని వాడినా, నా వల్ల కాదనా? మౌనంగా ఉండడానికి అలవాటు పడినవాడివి కదా అని. వాళ్ళు మారినప్పుడు మనం మారాలి కదా.
మాట మీద నిలబడతావు కదా? ఏ నా మీద నమ్మకం లేదా? నమ్మకం లేక కాదు, ప్రేమలు ఎక్కువ ఉన్న మనిషివి, సుతుమెత్తని మనసున్న వాడివి అని. దిట్టు చేసుకోకపోతే పిల్లల కాపురాల్ని నిలబెట్టలేము. నా బాధ, నా భయం కూడా అదే అన్నయ్య. భయపడద్దు, అంతవరకు రానివ్వను. నేనున్నాను కదా. పద పదమ్మా. కానీ బాధ ఉండొచ్చు, నేను అర్థం చేసుకోగలను. ఎక్కడున్నావా లక్ష్మి? ఏ గదిలో ఉన్నావా అని ఇల్లంతా వెతుకుతున్నానే. ఏంటి ఏంటి ఇందాక నుంచి మీ సోది? ఏంటి అర్థం చేసుకునేది? మావయ్య అంత వివరంగా చెప్పినా అలా అంటావేంటి లక్ష్మి? మావయ్య చెప్పేది 100% నిజం. నిన్ను ఎంతగా ఇష్టపడ్డానో నా అంతరాత్మకి తెలుసు. ఒక దశలో నువ్వు నాకు దక్కవేమోనని చాలా భయపడ్డాను తెలుసా? తులసి దయ వల్ల మనిద్దరం భార్యాభర్తలయ్యాం. ఏ ఆపు! భయపడ్డాడంట, భయపడ్డాడు. నాకు మీ ఇద్దరిని చూస్తుంటే కంపరం పుడుతుంది. అసహ్యం వేస్తుంది. మీ మాటలు దయ్యాలు నీతులు పలికినట్టు వినిపిస్తున్నాయి. పోండి అవతలికి. అలా అనుకో లక్ష్మి, నిన్ను గుండెలో పెట్టుకు చూసుకుంటా. నీ సంతోషం కోసం ఏమైనా చేస్తాను. నువ్వంటేనే నాకు అసహ్యం అంటుంటే సంతోషం కోసం ఏదైనా చేస్తానంటావేంటి? ఈయన గారిని చంపి నువ్వు ఊరేసుకొని చావు. అయ్యో అయ్యో అయ్యో, పిల్లని చంపుతారా ఏంటి? నోర్మయ్. ఏంటి నోర్మి అంటున్నారు? పెత్తనం చేస్తున్నారా? పెత్తనం అనుకుంటే పద్ధతి వేరేలా ఉండేది. అయినా పెత్తనాలు చలాయించే బుద్ధి నాకు లేదు. కూతుర్ని ఒకలా, కోడల్ని మరోలా చూసే దుర్మార్గపు లక్షణాలు నాకు లేవు. అవన్నీ నీకు. ఏయ్, ఏంటి ఏంటి అవన్నీ నాకు అంటున్నారు? దీని పుట్టుక తెలియదు కాబట్టే దీన్ని ఇలా చూస్తున్నాను. లేకపోతే కోడలైనా నెత్తిని పెట్టుకుని చూసుకునే గొప్ప మనసుంది నాకు. అప్ప అమ్మ ఎవరో తెలీదు, వంశవృక్షం లేంది. ఇది నా కోడలేంటి? చిచి వదినా, వద్దు వద్దొదినా అనొద్దు అని చెప్పాను. ఇప్పటికే చాలా సార్లు చెప్పాను. మళ్ళీ అదే కూత. అయినా వదిన వన్న గౌరవంతో ఆగాను. మాట వదినా, మళ్ళీ ఆ మాట అనొద్దు. ఇదే ఆఖరిసారి అవ్వాలి, లేకపోతే బాగోదు. అయినా దానికి ఎవరూ లేరు అనడమేంటి? ఈ పిచ్చి దాని వాగుడు పట్టుకుని వేళ్లాడతావే, అది నా కూతురే. చెయ్యి చెయ్యి చెయ్యి, నీ కూతురే అని దీని మీద ప్రమాణం చెయ్యి. చెయ్యి, నా కూతురే అని ప్రమాణం చెయ్యి. ఏంటి ప్రమాణాలు చేసేది? మా కూతురు అని 1,00,000 సార్లు చెప్పింది. వంద ఒట్లు వేసింది. అవన్నీ పోయాయా? మళ్ళీ ప్రమాణాలు అంటున్నావు? ఒకవేళ వేసినా నమ్ముతావా పాడా?
మళ్ళీ ఏదో మెలికి పెడతావు కదా. నేనేమీ మెలికి పెట్టట్లేదు. మెలికి పెట్టవా? నీ పెళ్ళప్పటి నుంచి చూస్తున్నాను దుర్గమ్మ, ఎప్పటికే 1,00,000 మెలికలు పెట్టావు. నిన్నగాక మొన్న దీని పెళ్లిలో కన్యాదానం అని చెప్పి మెలికి పెట్టలా? పాపం పిల్లలు దుర్గమ్మ, పైగా అబద్ధాలు నీకు అలవాటు. అని అనలేదని చెప్పి దబాయించడంలో దిట్టవు నువ్వు. నిజాల్ని అబద్ధాలని చెప్పి, అబద్ధాలని నిజాలని చెప్పి జనాల్ని కొన్ని నిరూపించే ప్రయత్నాలు చేస్తావు. పెద్ద పెద్ద జ్యోతిష్కులనే కొన్నదానివి. ఏదో అన్నట్టు నీ గురించి మాకు తెలీదా? ఈ పనికి మాలిన ప్రమాణాలు ఎందుకు దుర్గమ్మా? లేదు కాదు అని అనకుండా ఈ పనులన్నీ అయ్యాక మన ఇళ్లకు మనం వెళ్ళాక చూద్దాం. ముందు ఈ పిల్ల కాపురం సాఫీగా ముందుకు సాగేలా చేయండి. ఏంటండి ఆయన అంత వెటకరంగా మాట్లాడుతుంటే ఏం మాట్లాడరే? ఏంటత్తయ్యా ఇక్కడికి తీసుకొచ్చావు? నిజం చెప్పవే. నిజమేంటి? ఆ తులసి ప్రియ కూతురు కాదా? నువ్వు దాని మీద కోపంతో అబద్ధం చెప్పావు కదా. నేనేం తులసి మీద కోపంతో చెప్పడం లేదు, నేను చెప్పేది నిజం. దాక్షాయిని ప్రియ మాట్లాడుకుంటుంటే విన్నాను అన్నాను కదా. దేవుడు ముందున అబద్ధం ఆడదు. నిలదీస్తే నలుగురిలో నేను నవ్వులు పాలవుతాను. నేను ప్రమాణ పూర్తిగా చెప్తున్నాను. ఈ దేవుడి దీపం ఆర్పి నా తాళి మీద ఒట్టేసి చెప్తున్నాను. ఆ తులసి ప్రియా కూతురు కాదు కాదు కాదు. ఓ మై గాడ్, తులసికి నిజం తెలిసిపోయింది. వెళ్ళి ప్రియను నిలదీస్తుంది. ఎలా మేనేజ్ చేయాలి? అంటే నేను ప్రియ వాళ్ళ కూతుర్ని కానా? మరెవరి కూతుర్ని? మా అమ్మ నాన్న ఎవరు? వదలను. ఇంకా ప్రియ నిజం చెప్పే వరకు వదలను. నా జన్మ రహస్యమేంటో తెలుసుకొని తీరాలి. అసలు నాకు అమ్మ నాన్న ఉన్నారా? అనాథనా? అయినా ఈ విషయం ఎవరికీ తెలియకుండా ఎలా నన్ను పెంచారు? ఈ ప్రశ్నలన్నింటికీ ప్రియ సమాధానం చెప్పగలదా? నో, ఇది అబద్ధాలు ఆడుతోంది. రాహుల్ అంటే ఇష్టం లేదు కాబట్టే, నా మీద పగ తీర్చుకోవడం కోసమే అత్తయ్యని దెబ్బ కొట్టడానికే అలా చెప్తోంది. దీని ప్లాన్ అంతా నన్ను అటు వాళ్ళకి ఇటు అత్తయ్య మామయ్యలకు దూరం చేయడానికే, నా సంతోషాలను చిదిమేయడానికే, నా కాపురాన్ని కాల్చడానికే చేస్తోంది. ఇవన్నీ చెబుతోంది. ఈ సమస్యను నిదానంగా నాకు నేనుగా సాల్వ్ చేసుకోవాలి. తొందరపడి ఆవేశానికి పోతే అమ్మా నాన్నల్ని బాధ పెట్టిందని అవుతాను. ఏమండి, మీరలా మాట్లాడి అడ్డుపడకపోతే ఎలారా దేవుడా ప్రమాణం అని తెగ టెన్షన్ పడిపోయాను. ఏం చేయాలో ముందు నాకు అర్థం కాలేదు, కానీ అంతలో టక్కున ఐడియా వచ్చింది. అయినా ఇలా ఎలా అండి? ఎంతకాలం? ఆవిడ మాట మాటకి పుట్టు పూర్వోత్తరాలు తెలియవు, అమ్మా బాబు తెలియరు, వంశ చరిత్ర లేదు అంటే భరించడం ఎలా? ఇదంతా మన దురదృష్టమా, దాని దురదృష్టమా? దురదృష్టం ఏంటి ప్రియా? దురదృష్టం. ఎంతో గొప్పగా పెంచాం సరే, అసలు దాని జాతకం ఏంటి? పుట్టగానే కన్న వాళ్ళకి దూరం అయింది. అది దురదృష్టం కాదా? కన్న తల్లికే కూతురంటే కోపం, ద్వేషం. అది దురదృష్టం కాదా?
అయిన వాళ్ళమై ఉండి మనం దూరంగా ఉండడం ఇదే దురదృష్టం కాదా? ప్రేమకు అవాంతరాలు, పెళ్లికి అడ్డంకులు, ఇవన్నీ దురదృష్టాలు కావా? ఏదో కీడులో మేలు గుడ్డులో మెల్ల అన్నట్టు రాత్రింబవళ్ళు అది ఒంటరిగా పోరాడి పోరాడి దాని కాపురవద నిలబెట్టుకుంది అని అనుకుంటే మళ్ళీ ఈ సమస్య దురదృష్టం కాదా? ఇంతమంది ఉండి కూడా దాని బతుక్కి సాయం కాలేకపోవడం దురదృష్టం కాదా? కన్న తల్లే శాపనార్థాలు అనకూడని మాటలు అంటుంటే వినలేకపోతున్నానండి. కన్న తల్లే శాపనార్థాలు అనకూడని మాటలు అంటుంటే నేను వినలేకపోతున్నానండి. ఇంకా నా వల్ల కాదు. ఇప్పుడే వెళ్ళి అది నీ కూతురే వదినా అన్న నిజం చెప్పేస్తాను.